నమో భగవతే వాసుదేవాయ. మహాభాగవతము 8వ స్కంధము. గజేంద్ర మోక్షము. పూర్వము ఇంద్రద్యుమ్నుడు అనే విష్ణుభక్తుడైన రాజు ఉండేవాడు. అతడొకనాడు పరాకుపడి తన వద్దకు వచ్చిన దుర్వాసుని గౌరవించడం మర్చిపోయాడు. అందుకు దుర్వాసుడతనిని ఏనుగువై పుట్టు అని శపించాడు. రాజు విష్ణుభక్తుడైన కారణంగా అతడు ముని శాపం వల్ల శ్వేతద్వీపంలోని అడవులలో ఏనుగై పుట్టాడు. అక్కడి గజ సమూహాలకు తానే రాజు అయ్యాడు. ఒక రోజున ఆ గజేంద్రుడు తన ఆడ ఏనుగులన్నింటినీ వెంటబెట్టుకుని వన విహారానికి వెళ్ళాడు. ఆ విహారంలో ఏనుగులన్నీ అలసిపోయాయి. చేరువలోనే ఉన్న ఒక మడుగును చూసి అన్ని గజములు అందులో దిగాయి. ఆడ ఏనుగుల మధ్య ఉండటం వల్ల గజేంద్రుడు అహంకారం కొద్దీ ప్రవర్తించసాగాడు. అతని అండ చూసుకొని ఆడ ఏనుగులు విజృంభించాయి. తొండాలతో నీళ్లు పీల్చుకొని స్నానాలు చేయడంతో మొదలుపెట్టి అన్ని ఏనుగులు కలిసి ఆ మడుగును చిందరవందర చేసేయసాగాయి. ఆ మడుగులో ఒక భయంకరమైన మొసలి ఉంది. అది ఈ ఏనుగుల అల్లరిని సహించలేకపోయింది. గబగబా వచ్చి గజేంద్రుడి కాలు పట్టుకుంది. అన్ని ఆడ ఏనుగుల మధ్యన ఆ అవమానాన్ని సహించలేకపోయాడు గజేంద్రుడు. ఇంత పెద్ద ఏనుగుని నన్నే పట్టుకుంటుందా ఈ మొసలి? దీని సంగతి తేల్చేయాలి అనుకున్నాడు గజేంద్రుడు. మొసలితో యుద్ధానికి దిగాడు. భూమి మీద జంతువు ఏనుగు, నీటి జంతువులం మేము. మా నీళ్లలోకి వచ్చి మా మీదే తిరగబడుతుందా? ఈ ఏనుగుకు బుద్ధి చెప్పాలి అనుకుంది మొసలి. ఏనుగును ఎదిరించింది. అలా కొన్నాళ్ల పాటు ఏనుగు, మొసలి దెబ్బలాడుతూనే ఉన్నాయి. ఆ యుద్ధానికి మడుగులో ఉన్న చిన్న చిన్న జంతువులన్నీ చచ్చిపోయాయి. గజేంద్రుడితో ఉన్న ఆడ ఏనుగులు భయపడి అతనిని ఒంటరిగా వదిలి పారిపోయాయి. మొసలి, గజేంద్రుడు వీళ్ళిద్దరూ మాత్రం పట్టిన పట్టు విడవకుండా పోరాడుతున్నారు. మొసలిని నేల మీదకు లాగి తన కాళ్లతో త్రొక్కివేయాలని గజేంద్రుడు, ఏనుగును నీళ్లలోకి ఈడ్చి తినివేయాలని మొసలి బిగిని యుద్ధం చేస్తున్నారు. ఇంకొన్నాళ్లు గడిచేసరికి అన్నాహారాలు నిద్ర లేకుండా దెబ్బలాడటం వల్ల గజేంద్రుడి బలం తగ్గిపోయింది. నీళ్లలో ఉండటం చేత స్థాన బలం వల్ల మొసలి మాత్రం చెక్కు చెదరకుండా యుద్ధం చేస్తూనే ఉంది. అంత పెద్ద ఏనుగు కూడా మొసలి బారి నుండి తప్పించుకోలేక అల్లాడిపోసాగింది. తన వాళ్లంతా తనను వదిలి వెళ్ళిపోయారు. తనకు సహాయం చేసేవాళ్ళు ఆ చుట్టుపట్ల ఎవరూ లేరు. తన ఒంటరినైపోయాడు. అంతకంతకు బలం సన్నగిల్లిపోతోంది. మొసలిని చంపడం మాట దేవుడెరుగు. ముందు తను బ్రతికి బయటపడితే అదే 10,000, లేకపోతే ఆ మొసలే తనను చంపేసేలా ఉంది అనుకున్నాడు గజేంద్రుడు. అతడు అనుకున్నదంతా అయింది. అతడి సర్వశక్తులు నశించిపోసాగాయి. ఓపిక చచ్చిపోతోంది. ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉంది. గజేంద్రుడికి ఏడుపు వచ్చేసింది. బలం పోతున్న కారణంగా చూపు కూడా మందగిస్తోంది. కష్టకాలంలోనే కదా ఎవరికైనా దేవుడు జ్ఞాపకం వచ్చేది. అలాగే గజేంద్రుడికి కూడా భగవంతుడు గుర్తుకు వచ్చాడు. నా ప్రయత్నాలన్నీ నేను చేశాను, ఫలితం లేకపోయింది. ఇంకా నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు అనుకున్నాడు. అతి కష్టం మీద ఊపిరి గట్టిగా పీల్చాడు. అరమోడ్పు కన్నులతో ఆకాశం వైపు చూస్తూ, నమస్కారం. ఈ ప్రపంచం మొత్తం ఎవరి వల్ల పుట్టి, ఎవరి వల్ల పెరిగి, ఎవరి వల్ల నశిస్తోందో అన్నింటికీ మూలమైన అసలు కిటుకు ఎవరో, ఎవరు పరమేశ్వరుడు అనబడతాడో, ఎవరు లోపల బయట కూడా ఉంటాడో అటువంటి ఆత్మభవుడైన దేవుడికి నమస్కారం. హే భగవాన్, కొంచెం కూడా ఓపిక లేదు నాకు. ధైర్యం తగ్గిపోతోంది. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను. స్పృహ తప్పుతున్నాను. ఈ శరీరం పూర్తిగా అలసిపోయింది. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. జాలి కలిగించే పరిస్థితిలో ఉన్న నన్ను కాపాడు. అన్ని లోకాలకు ప్రభువైన వాడా, కోరిన వారికి వరములు ఇచ్చేవాడా, సర్వరక్షకమైన ఆత్మస్వరూపుడా, రా నన్ను రక్షించు అని ఏకాగ్రతతో ప్రార్థించాడు. తొండమెత్తి కుయ్యోమన్నాడు. లక్ష్మీదేవితో పాచికలాడుతున్న విష్ణుమూర్తి గజేంద్రుడి మొరని విన్నాడు. భక్తులకు కష్టం కలిగితే భరించలేడు కదా భగవంతుడు.
ప్రాణాలు పోయే పరిస్థితి కదా. మరో ఆలోచన లేకుండా మాధవుడు ఏనుగు మొసలి ఉన్న మడుగు వైపు అడుగు వేశాడు. అంత హడావిడిగా వెడుతున్నాడు ఏమిటా అని లక్ష్మి, గరుత్మంతుడు, శంఖం, చక్రం అన్నీ ఆయన వెనకనే వెళ్ళసాగాయి. గజేంద్రుణ్ణి కాపాడేందుకు విష్ణుమూర్తి ఎంత వేగంగా వెళ్ళాడంటే చాలా వేగంగా ఎగరగల గరుత్మంతుడు కూడా ఆయన్ను అందుకోలేకపోయాడు. మరణించేందుకు సిద్ధంగా ఉన్నాడు గజేంద్రుడు. మహా ఆనందపడిపోతోంది మడుగులో ఉన్న మొసలి. సరిగ్గా అప్పుడే అక్కడకు వచ్చాడు విష్ణువు. ఒక్క త్రుటి కాలంలో చక్రాన్ని స్మరించాడు. దానిని మొసలి మీదకు విసిరాడు. రివ్వున వెళ్ళిన విష్ణు చక్రము మొసలి తలను నరికివేసింది. మొసలి చచ్చిపోవడంతో దాని పట్టు నుంచి తప్పుకున్నాడు గజేంద్రుడు. విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ఏనుగును గట్టెక్కించాడు. గజేంద్రుడు విష్ణువును స్తోత్రం చేశాడు. కష్టాలలో ఉన్నప్పుడు, భయం వేసినప్పుడు ఈ కథ చదువుకుంటే కష్టాలు తొలగిపోతాయి, ధైర్యం కలుగుతుంది. ఈ కథ విని పరీక్షిత్ ఆనందించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.